ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వైష్ణవి మాత దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని కూల్చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఒక పొలిటికల్ గేమ్ ఇక్కడ ఆడుతున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇంట్లో అందరున్నప్పుడు ఒక చిన్న బేబీ అంటే ఒక 2 మంత్స్ బేబీ ఇంట్లో ఉన్నప్పుడే అటాక్ చేశారు. ముఖ్యంగా హైడ్రా అనుకున్నారు అందరూ. అంటే వార్తల్లోకి రాగానే ఇది హైడ్రా అనుకున్నారు. రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు అని జెప్పేసి చాలా మంది లైట్ తీసుకున్నారు. కొంతమందయితే ఎందుకులే రేవంత్ రెడ్డి జోలికెళ్ళడం అని జెప్పేసి కూడా చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ ఇది మనం ఇప్పుడు ఎక్స్‌పోజ్ జేయడానికి వచ్చాము. ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్‌లో ఇది హైడ్రా పేరుతో వైరల్ అయ్యింది. కానీ ఈ గాజుల రామారం ఇప్పుడు ప్రస్తుతం మనమున్నాము. గాజుల రామారం వైష్ణవి మాత టెంపుల్‌లో ఉన్నాము. ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఈ ట్రస్ట్‌కి సంబంధించి వాళ్ళు మనతో పాటున్నారు. వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలేం జరిగింది? పొద్దునొచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళ ఇంటిని అలాగే సత్రాలను కూల్చేశారు అని అంటున్నారు. మరి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ మీరు చెప్పండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? పొద్దున ఈ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలేం జరిగిందంటారు? అమ్మ ఈ బాబే కాకుండా 6 మంది పిల్లలమ్మ. ఈ బాబు 1 ½ వీడు చిన్న 11 ఇయర్స్, ఇంకా 6 ఇయర్స్, 4 ఇయర్స్ అందరూ పిల్లలు పడుకొనున్నారు. అమ్మ, నాన్న అందరూ పడుకొనే ఉన్నారు. అసలు ఏం అటాక్ అమ్మా అది మాకు తెలీదు. ఎనక నుండొచ్చారు. అంటే ఇక్కడ రోడ్డుంది. ఇటు రోడ్డు శివాలయము నరసింహస్వామి రోడ్డు గూడా కాకుండా, సత్యనారాయణ స్వామి రోడ్డు గూడా కాకుండా, వెనక రాళ్ళు గుట్టలలో నుండి ఒక ఆర్మీ ఎలా వస్తుందో అలా వచ్చేసి ఫస్టు కలీము ఆర్ఐ ఆయన కుమార్ అనేసి రాజు సగ్గురా కల్ప అతను. అసలు మొత్తం ఈ గేమ్ అంతా రాజు సగ్గురా కల్ప అనేసి వాళ్ళకి దేవస్థానం, ఇది దేవస్థానానికి ఒకసారి అలాట్‌మెంట్ అయిపోయిందమ్మా ల్యాండ్. ఇది మేము హైకోర్ట్‌లో వీళ్ళందరూ ఇలా బెదిరిస్తున్నారు, విసిగిస్తున్నారు. అక్రమంగా గోడలు కట్టారు. కోర్ట్ ఆర్డర్ మాకుంది. మేము అమౌంట్ కట్టమనంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒప్పుకోవట్లేదు. మా నాన్న చెప్పులు అరిగేదాకా తిరిగారు. మేము పబ్లిక్ కోసం, భక్తుల కోసమే ఇది యాత్రా స్థానం చేయాలనుకుంటున్నాము అనేసి నాన్న చాలా మందికి ప్రతి అంటే కలెక్టర్‌కి, ఎంఆర్‌ఓకి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, ఆర్‌డీఓ ఆఫీస్‌కి ఎక్కడంటే అక్కడ వెళ్లి రికమెండేషన్స్ చేయించుకున్నారు. కానీ ఒప్పుకోలేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కుదరదు. డబ్బులు కట్టాల్సిందని. సరే మళ్ళీ కడతాను. ఒక 100 సంవత్సరాల బ్యాక్ గుడి గదా ఇది. విరిగిపోయిన గుడి నేను పునర్నిర్మాణం చేశాను. ఆ టైమ్‌ది కడతాను అని చెప్తే అట్లా ఒప్పుకోకుండా ఆ టైమ్ రేట్ వచ్చేసి 5,00,000. 1998 రేట్ వచ్చేసి 5,00,000 కట్టమన్నారు ఎకరానికి. అంటే 50,00,000. అప్పటికే మా ఆస్తులు మేము ఉన్నాయి అన్ని గూడా అమ్ముకొని ఆ రోడ్ ఏయించడం, గుడులు కట్టడం. నాన్న గూడా కొద్ది మొహమాటంగా ఫండింగ్ జేయడానికి నాన్న గూడా ఎక్కడికి తిరిగేది గాదు. ఇప్పుడు అదే నాకు సేమ్ అదే ఉంది. ఎక్కడన్నా ఎళ్లి అడగాలి, చేయాలన్నా. కానీ ఇప్పుడు దేవాలయం డెవలప్‌మెంట్ చేయాలంటే అది కావాలి కంపల్సరీ. మేము ఇప్పటికి గూడా ఇన్ని రోజులవుతుంది. హెచ్ఎల్ కాలనీ ఉందా? లేదా ఇక్కడ ఆదర్శ్ నగర్ ఈ చుట్టుముట్టు సూరారము, షాపూర్ అన్నీ ఉన్నాయి. ఎక్కడికి ఎళ్ళేసి గుడి డెవలప్‌మెంట్ కోసం మాత్రం కలెక్షన్ చేయలేదమ్మ. అయితే ఆ రోజు జరిగిందేందంటే వాళ్ళు వచ్చేసి అందరు పడుకున్నప్పుడు ఒక ఇంటిమేషన్ గూడా లేకుండా 6 రూమ్‌లమ్మ మీరిప్పుడు చూడండి. 6 రూమ్‌లలో 2 రూములు మిగిలాయి. ఆ 2 రూమ్‌లలో పని వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళని నేను పంపించేసి ఆ రూమ్‌లలో మేము వండుకుంటాం. ముంగటి రూమ్‌లు పగుళ్ళున్నాయి. మొత్తం పర్రెలు వాసాయి. మీరు వీడియోలో చూపించండి. అవి తీసేసి అవి ఇరగ్గొట్టేసాం. ఇరగ్గొట్టేసి కడుతున్నాం. కడుతుంటే ఏమో అక్రమ నిర్మాణాలు అనేసి V6లో ఇచ్చారు. భూ కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు అమ్ముకుంటున్నారు. ఇలాంటి అన్ని నిందలు పెట్టారు. ఇక్కడున్నది మీరు సత్యం చూపిస్తున్నందుకు ఫస్ట్ మీ ఛానల్ వాళ్ళకి కూడా నేను నమస్కరించుకుంటున్నాను. ఇంకొకటి 6 నెలల ముందు ఒక 6 టీవీ అనే అతను నవీన్ అని ఉన్నాడు. ఆయనకి కూడా పిలిసి మేము ఇక్కడ ప్రెస్ క్లబ్ ఇలా మీట్ పెట్టాలి అనంటే మేమే పెడతామమ్మా, మేమే చేస్తాం అనేసి ఒక 3 టీవీలు టీవీ5, 6 టీవీ ఏమేమో తీసుకొచ్చి ఇలాగే పెట్టాడు. పెట్టేసి మాట్లాడాడు. మాట్లాడిచ్చి మా వీడియో వాయిస్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఇవి వేయడానికి ఏమన్నా డబ్బులు ఇవ్వాలా అంటే, ఇవ్వాలమ్మా ఇంత అవుతదంటే, సరే అని 2,000 ఇచ్చాము. 2,000 ఇచ్చాక కూడా మాది వీడియో ఎయలేదు. ఈ ఈ మాట ప్రజలకి తీసుకురాలేదు. పబ్లిక్ దృష్టికి తీసుకురాకుండా జరుగుతుందంటే ఇది రాజకీయం కాకుండా ఇంకేంటి. ఇది మొత్తం రాజకీయమే. ఇప్పుడు ప్రస్తుతం మీరేవైతే ఆరోపిస్తున్నారో ఎవరున్నారు అసలు మీ చుట్టూ?
అంటే వాళ్ళ వెనక ఎవరున్నారు? ఈ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కార్పొరేటర్లు నేను ఎవరైనా ఉన్నారా? పేర్లయితే ఎవ్వరికీ చెప్పనమ్మా. హ్మ్. ఎవరున్నారో ఏమో అమ్మవారే కొన్ని రోజులల్లో సేమ్ నాకు చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేనొకటే అమ్మవారికి నమ్ముకున్నాను గనక. కర్మ అన్నది ఎవరికీ తప్పదు. వాళ్ళే వచ్చి వాళ్ళకి అమ్మవారు ఎప్పుడైతే కౌంట్ డౌన్ మొదలుపెడతదో నేనైతే చెప్తుంది ఇదొకటే. నేను బయట వాళ్ళైతే "ఏయ్! నా తమ్ముడిని కొట్టావు, నా అన్నని కొట్టావా" అని వాళ్ళు ఉరికొస్తారు. కానీ ఆమె బిడ్డని కొట్టారు. దెబ్బ ఆమె బిడ్డని కొట్టారు. ఆమె మెల్లిగా నిదానంగా మొదలుపెడతది. వాళ్ళు కూర్చున్న చోట సీట్లు గూడా గుంజేసిందంటే ఆ రోజొచ్చి ముక్కు రాసుకుంటే గూడా క్షమాపణుండదు. ఎందుకంటే మేము మా ఆధ్యాత్మికమైన ఈ పనిలో ఇక్కడ జరిగే ఫ్రీ సర్వీసెస్ అంటే ధర్మాన్ని అమ్ముకోవడం గాని, అవన్నీ జరగవమ్మా. హ్మ్. మా గురువుగారు ఏం బోధిచ్చారో భక్తులకి భగవంతుడికి మనము దగ్గర జేయాలి. వాళ్ళ కోసం మనము ఎప్పుడూ నిత్యం ప్రార్థన జేయాలి. ప్రార్థన అంటే వాళ్ళు బాగుండాలి. యజ్ఞాలు జేయాలి. ఇవన్నీ ఇదే వేలో నడుస్తుంది. యజ్ఞానికి ఎంత అమ్మా అంటే నువ్వెంత ఇయ్యగలుగుతావు అడుగుతాను. అవన్నీ ఇక్కడ హ్మ్. లేవమ్మా. అలాంటి బిజినెస్‌లు లేవు. ఇక్కడ అభిషేకాలకి బిజినెస్‌లు లేవు. ఏ దానికి బిజినెస్. మీ మనసు పూర్తిగా మీరు ఏమి ఇచ్చినా ఇక్కడ దేవాలయాన్ని డెవలప్‌మెంట్‌కి పనికొస్తాయి. అంటే ఎప్పటినుంచి ఉంటున్నారు? ఈ టెంపుల్ ఇష్యూ ఎప్పటినుంచి బయటపడింది? అంటే ప్రస్తుతం మాకేమో మొన్న మొన్న తెలిసింది. కూల్చేశారంట. అది కూడా బేబీ లోపలున్నప్పుడు. హైడ్రానేమో అని జెప్పేసి అనుకున్నాము. అసలు ఎప్పటినుంచి మీరుంటున్నారిక్కడ? ఇక్కడ 40 ఇయర్స్ నుండి మేముంటున్నామమ్మా. ఇది వచ్చేసి 2008 నుండి 7 నుండి మొదలుపెట్టారు. 2008లో కోర్ట్ ఆర్డర్ గూడా ఉందమ్మా. మంచిగా కోర్ట్ ఆర్డర్ ఏముందంటే, అమౌంట్ కట్టడానికి మా దగ్గర ఇప్పుడు లేవు. దే దేవాలయాలు డెవలప్‌మెంట్ అయినంక మేము కడతాము అనేసి నాన్నగారు కోర్ట్‌లో అడ్వకేట్స్ ద్వారా చెప్పిస్తే, ఇక్కడ కళ్యాణ మండపం, గురుకులం, దేవాలయాలు, గోశాల అంటే మొత్తము అందరికి అన్నదాన సత్రం అని ఇవన్నీ కట్టాలి. సన్నిధానాలు. హ్మ్. ఇలాంటివి ఉండాలి. దేవస్థానాల్లో ముఖ్యమైనయి ఏం అవసరమో వాటికే ఇక్కడ స్థానం నాన్న పెట్టింది. అంతే. ఇంకా వేరేగా బిజినెస్ పార్ట్ అది లేదు. అయితే అవి పెట్టినందుకు 2007లో రాజు సగృహకల్ప బిల్డింగ్స్ కట్టడం మొదలుపెట్టిందమ్మ. వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి అమ్ముకున్నారు, చేసుకున్నారు. రాజు సగృహకల్పకొచ్చింది. తర్వాత ఇంకా ల్యాండ్ ఇక్కడ కన్నుబడింది. ఇది ఓపెన్ ప్లేస్ ఉంది. దేవాలయాల దగ్గర ఖాళీ. దేవాలయాలు అవసరమా? కూల్చేయండి. 2009లో వచ్చేసి పెద్ద బుల్డోజర్ విగ్రహాలు బయటికి తీసేశారు. 2009లో. ఓకే. కోర్ట్ ఆర్డర్ ఉంది అని చెప్తే కూడా కోర్ట్ ఆర్డర్‌ని వాళ్ళు ధిక్కరించారు. హ్మ్. కోర్ట్ ఆర్డర్‌ని గౌరవించలేదు. హైకోర్ట్ ఆర్డర్ మళ్ళీ అది కూడా. ధిక్కరించారు. ధిక్కరించడం ఇప్పుడు కోర్టు నుండి కోర్ట్‌లో కేసున్నప్పుడు విగ్రహాలు బయటికి తీయొచ్చా తల్లి? చెప్పండి మీరు. విగ్రహాలు బయటికి తీశారు. ఇది కూల్చడానికి పెద్ద హిటాచీ బుల్డోజర్ వచ్చింది. మన విశ్వ హిందూ పరిషత్ కుకట్పల్లి నుండి బజరంగ్ దళ్ వీళ్ళంతా వచ్చేసి హిందూ వాహిని వీళ్ళందరూ వచ్చేసి పడుకున్నారమ్మ బయట. జస్ట్ ఇంత ఒక చెయ్యి అంత 1/2 ఫీట్ అంత వరకు వాళ్ళకి టైర్‌లొచ్చాయి వాళ్ళ దగ్గరికి. హుహు. తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారున్నారు. ఆయనకు ఫోను చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు వెళ్ళిపోండి అని చెప్పాక 3 రోజులకేనమ్మా పెద్ద కార్యం జరిగింది. ఏంటంటే వాళ్ళకి అఘోరం జరిగింది. మన తెలంగాణ, తెలంగాణ గాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండేను. ఆ బుల్డోజర్ పోయిన 3 రోజులకమ్మా ఆయన నల్లమలలో హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పుడు నుంచి ఆ బిల్డింగ్‌లన్నీ ఆగిపోయాయమ్మా. హ్మ్. అంటే ఇది అమ్మవారి శ్రాపమేనా? వాళ్ళ బిల్డింగ్‌లు ఆగిపోయాయి. సత్యం. అమ్మవారి శ్రాపం. మళ్ళీ ఎందుకు ఆ నరేందర్ రెడ్డి జనరల్ మేనేజర్ గూడొచ్చి ఇన్ని రోజుల నుంచి మా బిల్డింగ్‌లు ఆగిపోయాయని 3 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ముక్కు రాసుకొని, ఇప్పుడు నేను మీ దగ్గరికి రాను, మీరు మా దగ్గర రాకండి, మా పనులు జరగనియండి అని 3 సంవత్సరాల కింద వచ్చి అమ్మ సాక్షిగా ఈ గుఫలో చెప్పిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీని తెచ్చాడు. ఇక్కడున్న ఎవరైతే బిల్డింగ్స్ దగ్గరికి కలెక్టర్‌లు ఎవరెవరు వస్తారో హ్మ్. తీసుకొచ్చాడు. కానీ నందకుమారి ఎవరితో కలిసున్నాడో తెలీదు. నందకుమార్ అనే వ్యక్తి రాజు సగ్గురాకల్ప వ్యక్తి కింద మన ల్యాండ్ టీఐఏసీ ల్యాండ్ కిందొస్తుందమ్మా ఇది. హ్మ్. ఆ ల్యాండ్ గూడా అమ్మాడు. ఈ టెంపుల్‌కి కొలిసిచ్చిన ల్యాండ్ అమ్మేసాడు. సిటీ ప్యాలెస్ ఎనకాల అటు సైడ్ మన హెచ్ఎల్ కాలనీ, ఆదర్శ్ నగర్, మెట్కాన్ గూడా అంటే కింది బార్డర్ సైడ్‌లో మొత్తం అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం వాడు చేసిన ఇవన్నీ పనులు. అమ్మేయడం. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆయన మీద ఎందుకు ఏమి చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగి మన సీఐలు, ఎస్ఐలొచ్చి "నువ్వేంటి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఉన్నదున్నది మాట్లాడడానికి గవర్నమెంట్ ఏంటిది? ఇంటి చుట్టమా మీకు? గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న పనులన్నీ అరాచకాలు. తప్పుడు అరాచకాలు. గవర్నమెంట్ కరెక్ట్‌గుంటుంది. అది నడిపే వాళ్ళు కరెక్ట్‌గా ఉంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ కరెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ అని దాన్ని బ్లేమ్ చేసుకుంటూ ఇలాంటి దుండగులు ఎనకాల మొత్తం లూటీగాళ్ళు మొత్తం వీళ్ళ వల్ల
మాలాంటి వాళ్ళ మీద దెబ్బ పడుతుందమ్మా. ఈ రోజు వరకు మేము 40 సంవత్సరాల నుండుండి ఏమి సంపాదించలేదమ్మా ఇక్కడ మేము. హ్మ్. మా బాత్రూమ్స్ చూడండి, మా ఇండ్లు చూడండి. మేము వాటిలల్లో వండుకుంటూ అది ఆశ్రమం అది. ఇల్లు ఎంతనో అమ్మా అది ఆశ్రమం అంతా. అక్కడే ఎంతో మంది వేల మందికి అన్నము భోజనాలు వండి ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్‌కి పెడతాను. ఆ వంటకాలన్నా ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ అయినా లాస్ట్‌కు ఊడ్చుకోవడమైనా ఎందుకు వాళ్ళకి సాలరీ ఇస్తే ఆ సాలరీలో మనకు ఆగాయంటే అవి అవి మేమే చేస్తాం వర్క్స్.